నువ్వు మాకు చేసే మేలు ఏదైనా ఉందంటే అది మళ్ళీ నువ్వు మా ఇంటి గడప తొక్కకపోవడమే. యశోద, వెళ్దాం పద. రేయ్, దీంతో పాటు నువ్వు వెళ్తే నేను ఒప్పుకోనురా. బాయ్ నాన్న. అమ్మని నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకోండి. యశోద, పద. రై, ఏంటండి వీడు ఇలా తయారయ్యాడేంటి? అయినా మీరేం మాట్లాడడం లేదేంటి? నాకేమో వాడు చేసిందే కరెక్ట్ అనిపిస్తోంది. వీడు యశోద మాయలో పడి ఇలా తయారయ్యాడండి. వీణ్ణి ఎలాగైనా ఆ యశోద మాయలో నుంచి నేనే బయటికి తీసుకురావాలి. ఈ యశోద ఇలా చాలాసేపు అయింది. ఉదయం అనక వెళ్ళింది. ఇంత రాత్రైనా ఇంటికి రాలేదు. కనీసం ఫోన్ కూడా కలవట్లేదు. నిజంగానే వాళ్ళకి దొరికిపోయిందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగితే మా అన్నగాడు తలకిందులుగా తపస్సు చేసినా అంత అందగత్తైన అమ్మాయి వాడికి భార్యగా దొరకదు. భగవంతుడా, యశోదకి ఏం కాకుండా చూడు. యశోద తిరిగి వచ్చేలా చూడు. మా అన్నకి భార్య అయ్యేలా చూడు. అమ్మా, నాకు ఈ సమ్ అర్థం కావట్లేదు. చెప్దురా అమ్మా. నువ్వుండు. ఎప్పుడు నీ గోల నీదేనా? మీ నాన్న వస్తాడు కదా, మీ నాన్నతో చెప్పించుకో. అసలే యశోద రాలేదని చెప్పేసి టెన్షన్తో చస్తున్నాను. ఎంత వెతికినా యశోద ఎక్కడా కనిపించలేదు. ఎక్కడుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. తనకేమైందో అని టెన్షన్గా ఉంది. మధు, అంతా అయిపోయింది. యశోద ఉదయం అనగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. నువ్వు అన్నట్టే వాళ్ళకి ఏమైనా దొరికిపోయిందేమో అని భయంగా ఉంది. ఏంటి మధు అలా చూస్తున్నావు? నువ్వు కూడా వెతకడానికే కదా వెళ్ళింది. ఏమైంది? ఎక్కడా కనిపించలేదా? ఏంటి మధు, నేను ఇంతగా కంగారు పడుతుంటే నువ్వు ఏం చలనం లేనట్టుగా నన్ను అలా చూస్తున్నావేంటి? ఏమైంది నీకు? నాకు కాదు, నీకేమైంది? నాకేమైంది? నేను బానే ఉన్నాను. పైసా ఆదాయం లేందే నువ్వు ఏ పని చేయవు. అలాంటిది ఏమీ కాని యశోద గురించి నువ్వింతలా టెన్షన్ పడుతుంటే నాకేదో అనుమానంగా ఉంది దేవకి. నీ మొహం అనుమానం. నీకొక్కడికేనా ప్రేమలు అభిమానాలు ఉండేది? మాకుండవా? అయ్యో పాపం, సాటి ఆడపిల్లకి ఏమైందో అని ఉదయం నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను. ప్రపంచంలో నువ్వొక్కడివే మంచివాడివి కాదు. నేను మంచి పనులు చేస్తూ ఉంటాను. నీ మాటలకి చిన్నపిల్లకు కూడా నవ్వొచ్చింది. ఇక్కడ అందరికీ నేను సర్కస్ లో కోతులు ఆడించుకునే దానిలాగా కనపడుతున్నాను. అందుకే అందరికీ ఊరికే నవ్వులు వస్తున్నాయి. చూడు మధు, నా మీద నువ్వు అంతగా అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు. నేనే కాదు, ఇంట్లో అమ్మ నాన్న, ఆఖరికి మా అన్నయ్య సుబ్బరాజ్ కూడా టెన్షన్ పడుతున్నాడు. తెలుసా నీకు? పాపం అని జాలిపడి వెతకడానికి కూడా వెళ్ళాడు. ఇప్పటికి నాకు 20 సార్లు ఫోన్ చేశాడు, యశోద వచ్చిందా లేదా అని. ఇప్పుడు అర్థమైంది దేవకి, నీ మనసులో మీ వాళ్ళ మనసులో ఏముందో. యశోద వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను.
మీ అన్న రోజు ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు వారం 10 రోజులకు వచ్చేవాడు, ఇప్పుడు ప్రతిరోజు వస్తున్నాడు. చూడు దేవకి, యశోద చాలా మంచి పిల్ల. అనవసరంగా ఆ అమ్మాయి జీవితం పాడు చేయాలని చూడకు. చిచి, నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ అలాంటి ఆలోచనే లేదు. అయినా ముక్కు మొహం తెలియని అమ్మాయిని మా ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటాం? మా అన్నయ్యకే 2 చేతులా సంపాదిస్తున్నాడు. మనం ఉంటున్న ఈ కొంప కూడా ఆయన పెట్టిన భిక్షే. ఆ విషయం మర్చిపోకండి. హాయ్ అత్తా. అత్తా, వచ్చేసావా? నీ గురించే ఇంట్లో అందరం ఎదురు చూస్తున్నాం. నాకు కొన్ని సమ్స్ అర్థం కావట్లేదత్తా. అమ్మని చెప్పమంటే కసురుకుంటుంది. నువ్వెప్పుడు వస్తావా, నాకు సమ్స్ ఎప్పుడు నేర్పిస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను తెలుసా? రా అత్తా, సమ్స్ చెప్తూ గాని. నీకు సమ్ అర్థం కావట్లేదమ్మా. నాకు నా జీవితమే అర్థం కావడం లేదు. రా అత్తా. నిక్కి, అత్తను వదిలేసే. అత్త మొహం చూడు ఎలా వాడిపోయిందో. బాగా అలసిపోయి వచ్చినట్టుంది. అత్త ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత మీరిద్దరూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే అత్తను వదిలే. నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. సరే నాన్న. ఎక్కడికి వెళ్ళావమ్మా? నా గురించి నిజం తెలుసుకోవాలనే ప్రయత్నంలో నేను మళ్ళీ మా ఊరు వెళ్ళానన్నయ్య. అక్కడ మీ వాళ్ళెవరూ నిన్ను గుర్తుపట్టలేదా? ఆ రామయ్య తండ్రి మనుషులెవరూ నీ వెంటపడలేదా? లేదు, నా ఫ్రెండ్ నాతో పాటే ఉన్నాడు. మరి అక్కడ ఏమైనా విషయాలు తెలుసాయా? యశోద, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరమ్మా. సరే. యశోద గురించి పూర్తి వివరాలు ఎవరికి తెలుస్తాయి? అసలు ఈ యశోద పేరు మీద ఎంత ఆస్తుంది? అసలు వాళ్ళు ఎందుకు యశోదని ఇంతలా వెతుకుతున్నారు? నిజం చెప్పండి గీత, యశోద మీకు టచ్లోకి రాలేదా? నిజం అర్జున్, యశోద మాకెవరికి టచ్లోకి రాలేదు. సరే, ఒకవేళ టచ్లోకి వస్తే నేను వచ్చానని మిమ్మల్ని అడిగానని అస్సలు చెప్పకండి. ఎందుకలా? యశోద అమాయకురాలు. తనందరినీ గుడ్డిగా నమ్మేస్తుంది. ఎవరో తన మనసుని మార్చేశారు. లేదంటే తన అమ్మా నాన్నలకు దూరంగా ఎందుకు వెళ్తుంది? ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలి దూరంగా ఎందుకుంటుంది? అందుకే తనకేమైందో తెలుసుకోవాలని తనని డైరెక్ట్గా కలిసి తన ప్రాబ్లం ఏంటో అడగాలి. తను మీకు ఫోన్ చేసినా, తను ఎక్కడుందో మీకు తెలిసినా నాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి. అరగంటలో వచ్చేస్తాను. నాకు మీరు ఈ ఒక్క హెల్ప్ చేస్తే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తాను. వీడేంటి డబ్బులిస్తానంటున్నాడని తప్పుగా అనుకోకండి. నా ప్రేమకి అసలు విలువ కట్టలేను. యశోద లేకుండా నేను అసలు బతకలేను. అర్థం చేసుకోండి. అలాగే అర్జున్, యశోద కనిపిస్తే తప్పకుండా చెప్తాము. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. అర్జున్ లాంటి లవర్ దొరకడం యశోద అదృష్టం. పిచ్చిది కాకపోతే ఎందుకలా బిహేవ్ చేస్తుంది? సర్లే, పదండి లోపలికి వెళ్దాం. ఉదయం యశోద నాతో చెప్పిందానికి ఇప్పుడు అర్జున్ నాతో చెప్పిందానికి చాలా తేడా ఉంది. యశోద అర్జున్కి దొరకకూడదు. వెంటనే యశోదకి జరిగింది చెప్పాలి. హలో యశోద, అర్జున్ మళ్ళీ ఇక్కడ హాస్టల్ దగ్గరికి వచ్చాడు. ఓ, ఏమన్నాడు? నువ్వు జాగ్రత్తగా ఉండే యశోద. అలాగే భవానీ, థ్యాంక్ యూ.
గుడ్ నైట్ యశోద. సరే, గుడ్ నైట్, ఉంటాను. అమ్మ మీకిచ్చిన గడువు ఇప్పటికే 3 రోజులు పూర్తయిపోయింది రంగమ్మ. ఎంతవరకు వచ్చింది యశోదని వెతకడం? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నాము, కానీ ఇంకా యశోద ఎక్కడుందో దొరకలేదు. యశోద ఊర్మిళమ్మ గురించి తెలుసుకునే లోపు మీరు దాని శవాన్ని ఇక్కడికి తీసుకురావాలి. లేదంటే నీది నీ మొగుడు శవాన్ని పెరట్లో మామిడి చెట్టుకి ఎరువుగా వేస్తాను. ఊర్మిళమ్మ ఇంకా రాలేదు కదా. అసలు యశోద పేరు మీద ఎంత ఆస్తుందో దీన్ని అడిగి తెలుసుకుంటే పోతుందేమో. అవును రంగమ్మా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? చెప్తాను సుబ్బరాజు. ఆ ముసలోడు యశోద పేరు మీద ఎంత రాసి వచ్చాడు? అదే యశోద వాళ్ళ నాన్న. ఏంటి చెప్పవా? నిన్నే అడిగేది. నాకు తెలియదు సుబ్బరాజు. అడగ్గానే నిజం చెప్తే రంగమ్మ ఎందుకవుతావు? బుల్లెట్ దిగితే గాని చెప్పవు. మీ ఆయనకి దించినట్టు కాల్లో దించనా? వద్దు, చెప్తాను. సరే చెప్పు. అబ్బాయి పేరు మీద 500 కోట్ల స్థిర చరాస్తులున్నాయి. అమ్మాయి పేరు మీద 700 కోట్ల ఆస్తుంది. యశోద పేరు మీద 700 కోట్ల. దీనమ్మ జీవితం. యశోదని పెళ్లి చేసుకుంటే జీవితం సెట్ అయిపోతే. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది రంగమ్మ. 20 ఏళ్లుగా ఆస్తి కోసం ఎంతో ఆశపడ్డారు. చివరికి ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆస్తి మొత్తం ఇస్తే ఊర్మిళ గారు వదిలేస్తారని చెప్పారు కదా సుబ్బరాజు. ఏంటి ఊర్మిళమ్మ వదిలేస్తానంటే ఎలా నమ్మేశావు? ఊర్మిళమ్మకి మీరు ఆస్తి ఇచ్చినా చంపేస్తుంది, ఇవ్వకపోయినా చంపేస్తుంది. ఏంటి భయం వేస్తుందా? కానీ నువ్వు మీ ఆయన బ్రతికే ఒక ఐడియా నా దగ్గర ఉంది.
వింటావా? వింటాను, చెప్పు. కాకపోతే కొంచెం కాస్ట్లీ. కాదు కాదు కాదు, చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఇవ్వటానికి నా దగ్గర డబ్బులేమీ లేవు. నిన్ను డబ్బు ఇవ్వమని నేను అడగలేదుగా. ఎక్కడ తీసుకోవాలో అక్కడే తీసుకుంటాను. కాకపోతే మీరు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటది? యశోద పేరు మీద ఏదైతే ఆస్తి రాశారో ఆ ఆస్తి పేపర్లన్నీ నాకు ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నావు? నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? ఊర్మిళకు తెలియకుండా ఆస్తిని నేను నొక్కేద్దాం అనుకుంటున్నాను అనే కదా? నువ్వనుకున్నది నిజమే. ఆ ఆస్తి పేపర్లు నాకిస్తే నేను మీకు బతికే అవకాశాన్ని ఇస్తాను. నేను నిన్ను ఎలా నమ్మాలి? ఊర్మిళమ్మ నేను ఏది చెప్తే అదే నమ్ముతుంది. మీరు ఆస్తి పేపర్లు నాకిచ్చిన మరుక్షణం 2 డెడ్ బాడీలు గుర్తుపట్టలేని స్థితిలో తీసుకొచ్చి వీళ్లే సైతులు రంగమ్మ అని చెప్తాను. ఆవిడ ఖచ్చితంగా నమ్ముతుంది. ఆ తర్వాత మీకంటూ ఓ 10 కోట్లు ఇస్తాను. మీరెక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి వేరే దేశంలో బతకండి. కాదు కూడదు అని ఊర్మిళమ్మకు నా గురించి చెప్పాలని చూసినా నాకు మీరు హ్యాండ్ ఇవ్వాలని చూసినా నా సంగతి మీకు తెలుసు కదా. నేను చాలా మూర్ఖుణ్ణి. అస్సలు వదిలిపెట్ట. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రేపొచ్చి ఆస్తి పేపర్లు తీసుకుంటాను. అలాగే. సైదులేడి, నువ్వొక్కదానివే వచ్చావు? ఆయనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందమ్మా. కట్టేదో మార్చాలన్నారు. సుబ్బరాజు ఏదో అర్జెంటు పనుందన్నాడని నేను ఒక్కదాన్నే వచ్చాను. యశోద కనిపించిందా లేదా? లేదు మేడం, మేము యశోదను వెతికే పనిలోనే ఉన్నాం. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఆ యశోదను అప్పగిస్తే మీరు బ్రతుకుతారు, లేదంటే లేదు. ఈ ఒక్క మాట మాత్రం నీ గుండెల్లో గుర్తు పెట్టుకో. గుర్తుందండి. సుబ్బరాజు, వదిలే. ఇంకో 4 రోజులు టైం ఉంది కదా. మరీ 4 రోజులంటే ఇంత సిటీలో కష్టం అండి. నేను టైంకి చాలా విలువిస్తాను. అనవసరంగా ఏ పనిని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళను. కాబట్టి ఈ 4 రోజుల్లో యశోద దొరికితే దొరికినట్టు, లేకపోతే మీ చావు నా చేతుల్లో రాసి పెట్టుంటుంది. వెళ్ళో. సరే మేడం. సుబ్బరాజు, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తారా? నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళు, క్లయింట్ వస్తున్నారు.
రిసీవ్ చేసుకుని నువ్వు కూడా హాస్పిటల్కి వచ్చే. అలాగేనమ్మా. హోంవర్క్ చేస్తున్నావా నికి? ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. ఓకే. నికి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ ఉంటే ఇంట్లో ఉంటుంది, లేదంటే బ్యూటీ పార్లర్లోనో షాపింగ్ మాల్లోనో షాపింగ్ చేస్తూ ఉంటుంది. మా అమ్మకి ఇంకా వేరే పనే ఉంటుంది. నువ్వు ఒకదానివి చాలే నా పరువు తీయడానికి. నిజం చెప్తే నీకెప్పుడు కోపం వస్తుందేంటమ్మా? దేవుణ్ణి నాకు కూతుర్నివ్వవయ్యా అంటే తలనొప్పినిచ్చాడు. అది తలున్న వాళ్ళకి కదమ్మా వచ్చేది. ఇంక చాలు, ఇప్పటికే చాలా ఓవర్ అయింది. ఇదిగో మీ అత్త కోసం షాపింగ్ చేసుకుని వచ్చాను. ఎలా ఉన్నాయో చూపించు. అమ్మా, ఫస్ట్ టైం అమ్మా నువ్వు నీకోసం కాకుండా వేరొకరికి కొన్నావు. నేను కాదు, మీ మావయ్య కొన్నాడు. నేను జస్ట్ సెలెక్ట్ చేశాను. అయ్యో, ఇప్పుడెందుకండి ఇవన్నీ? అదేంటి యశోద అలా అంటావు? మొన్న కూడా 2 జతలు తీసుకున్నావు. 2 జతలతో ఎలా సర్దుకుంటావు చెప్పు? ఇందాక మా అన్నయ్య కలిసినప్పుడు మాట వరుసకి నీ మాట వచ్చింది. 2 డ్రెస్లున్నాయని చెప్పాను, అంతే. మా అన్నయ్య వెంటనే నన్ను షాపింగ్కి తీసుకెళ్ళి 10 జతలు కొనిపించిచ్చాడు. వాడికి ఆడవాళ్ళంటే అంత గౌరవం అనుకో. వీళ్ళ నాన్నగారు ఏ హాస్పిటల్లో కనిపించారో గుర్తుందా? గుర్తుందన్నా. ఖచ్చితంగా ఈ హాస్పిటల్లోనే ఏదో జరుగుతుంది. ఇక్కడేదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా? చెప్పండి, లేదంటే మీ అందరి మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పట్టుకోండి వాళ్ళని. ఖచ్చితంగా యశోద అయ్యుంటుంది. నేను దాన్ని వదిలే ప్రసక్తే